ఫ్రెండ్స్ ఈరోజైతే మన ప్రయాణం అయితే మొదలవుతుంది. 3 రాష్ట్రాలు, 1200 కిలోమీటర్లు, 18 గంటలు, 2 డ్రైవర్లతో, ఇలా మరెన్నో సరదా సంఘటనలతో మన ప్రయాణం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ బాలింగ్. ఈరోజు వచ్చేసి మనం వచ్చి హైదరాబాద్ టు భువనేశ్వర్ రైడ్ అయితే వేయబోతున్నాను. హైదరాబాద్ టు భువనేశ్వర్ రైడ్ ఎందుకు తీసుకున్నానంటే, మామూలుగా ఇది దాదాపుగా 1200 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. 1200 కిలోమీటర్ అంటే మీరు ఒకసారి చూడండి. 18 గంటల జర్నీతో అయితే మన వీడియో ఉండబోతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. మన ఈ అంత దూరం జర్నీ పోవడానికి గల ఇన్స్పిరేషన్ ఏంటంటే, మామూలుగా వాల్వో రైడర్ మహేష్ అన్న అయితే మీకు తెలుసు కదా, ఆ అన్న ద్వారా అయితే మనము ఆయన ద్వారా మనమైతే రైడ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. నాగేశ్వరరావు అన్న అయితే మన వాల్వో రైడర్ మహేష్ అన్నకు చాలా క్లోజ్ అన్నట్టు. అతని ద్వారా మనము నాగేశ్వరరావు అన్నను మేమందరం నాగన్న అని చాలా అందరం అట్లా పిలుస్తాము. చాలా అన్న అయితే చాలా చాలా మంచిగా ఉంచుకుంటాడు బస్సులు. మనకు ఇప్పుడు ట్రావెల్ చేయబోయే బస్సు ఏంటంటే ఎక్స్ప్రెస్ లైన్ అన్నట్టు. ఎక్స్ప్రెస్ లైన్ బస్సులో వచ్చేసి మనం ఫ్రెండ్ బస్ అయితే వెనక నుండి వస్తుంది చూడండి. ఇప్పుడే వస్తుంది బస్ అయితే. పికప్ పాయింట్ కాడికి అయితే రావడం అయితే జరుగుతుంది ఎక్స్ప్రెస్ లైన్ బస్సు. ఇప్పుడు మన నాగన్న ఉంటాడు, మరో కెప్టెన్, 2 కెప్టెన్తో ఉంటుంది. ఒక కెప్టెన్ వచ్చేసి మన విజయవాడలో అయితే వస్తారంట. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక కెప్టెనే ఉన్నారు. చూద్దాం, బస్సుని అయితే విజిట్ చేద్దాం. చూడండి, బస్సు అయితే వచ్చేసి మన నాగు బాగా అయితే ఇక్కడ అందరినీ పికప్ చేసుకున్నానికి కూడా అయిపోతుంది. నాగన్న అయితే ఇక్కడ పికప్ పాయింట్ కూడా అందరినీ ఇక్కడ అందరూ చూసుకోవడం అయితే జరుగుతుంది. కండక్టర్ అన్ననే మొత్తం ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది బస్ పరంగా. బస్సు వచ్చే పికప్ పాయింట్కి అయితే రావడం అయితే జరిగింది, చూశారు కదా. ఇప్పుడు ప్రజెంట్ మన కెప్టెన్ అయితే రాము కాక ఉంటుండు. రామకాకతో అయితే కొంచెం సేపు మనం అడుగుదాము భువనేశ్వర్ పోవడానికి ఎంత దూరం ల్యాంత్ ఉంటుంది, ఎంత దూరం జర్నీ ఉంటుంది అనేది అయితే అడగడం అయితే చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన రాము అన్ననైతేనే అంటే మామూలుగా మేము కాక అంటాము. రాము కాక ద్వారా అయితే మామూలుగా ఇప్పుడైతే జర్నీ అనేది ఉంటుంది. విజయవాడ తర్వాత రాము కాక వచ్చేసి అంటే ఇంకొక అనిల్ అన్నయ్య అనేది మరో కెప్టెన్, 2 కెప్టెన్లు అంటే ఉంటారు దీనికి. పైలట్గా అంటే 2 పైలట్లు లేక మన ఈ బస్సును అయితే లాంగ్ జర్నీ కాబట్టి మినిమం 100 కిలోమీటర్ అబోవ్ కాబట్టి 2 ఉంటారు అన్నట్టు కెప్టెన్లు. చూడండి, హైదరాబాద్ టు భువనేశ్వర్ బస్ అయితే విజిట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు కస్టమర్లు అందరూ రావడంతో విజిట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సరే, ఎక్స్ప్రెస్ లైన్లో అయితే మన రైడ్ అయితే ఉండబోతుంది. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడు మన ఇలా మొత్తం పూర్తిగా వీడియోని అయితే స్కిప్ చేయకండి ప్లీజ్. మీరు లైక్ చేసి అయితే వీడియోని స్టార్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. అక్కడ కొన్ని ఇట్లా సెట్ చేయడం అయితే జరుగుతుంది. ప్యాసింజర్లు పికప్ పాయింట్ ఇక్కడనే ఉంటుంది కాబట్టి వస్తారు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది బస్సును అయితే. నాగన్న అయితే కొన్ని పెట్టడం అయితే జరుగుతుంది. అన్ని లగేజ్లను అన్న సెట్ చేసి పర్ఫెక్ట్గా పెడతారు. అడ్డేవాళ్ళకి అయితే ఉండదు, ప్రతిదీ ఫోటో గిట్ట పట్టుకుని ఉంటుంది. బస్ అయితే సీట్ ఆన్ స్లీపర్ చాలా 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 బాగుంది. లోపల కస్టమర్ ఉండటంతో మనమైతే లోపలికి పోతలేము, జస్ట్ మామూలుగా చూపిస్తున్నాం. రాజస్థానీ వెల్కమ్ పార్టీతో అయితే ఉంటుంది. లోపలైతే పోతుంది. ఎక్స్ప్రెస్ లైన్ బస్సుకి అయితే చెప్పొచ్చు పికప్ యాన్ అయితే వచ్చేసింది. పికప్ యాన్ కూడా పెట్టుకొని సిటీ మొత్తం నుంచి ఇక్కడ కేఎల్ఎం మాల్ కాడికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి డైరెక్ట్ పెద్ద బస్సు నుండి భువనేశ్వర్కి అయితే కస్టమర్లను తీసుకుపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా బాగుంది అన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మొదటి ఇట్లా కస్టమర్లు అయితే ఇలా వస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మామూలుగా కస్టమర్లను నాగన్న ఎలా ఎక్కిస్తున్నారో చాలా దగ్గరగా చూసుకొని టికెట్లు గిట్ట అన్ని చెక్ చేయించుకొని చాలా నీట్గా అయితే ఇక్కడ పికప్ యాన్ వచ్చి డ్రాప్ చేయడంతో కస్టమర్లను మంచిగా నీట్గా అయితే ఇలా రిసీవ్ చేసుకోవడం అయితే చాలా చాలా బాగుంది. అసలు ఇలాంటి అయితే నాది ఫస్ట్ రైడ్. చాలా బాగుంది రిసీవ్ చేసుకోవడము. అట్లా నాగన్న అయితే దగ్గర ఉండి చాలా చాలా మంచిగా అందరినీ చూసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఇంకా లేట్ చేయకుండా మనం కూడా రైడ్ని స్టార్ట్ చేద్దాం. కాకా ఓన్లీ స్నాక్స్ నా సమోసా చాయ్ నై चाय है पानी का बटल पॉपकॉर्न चिप्स कूलिंग हाँ बटल कूलिंग पॉपकॉर्न चिप्स ఓకే బరా. మన కండక్టర్ అన్న అయితే ఇంద్ర. చూడండి, ఇప్పుడు మన నాగుబాయి మొత్తం చూసుకుంటారు అన్నట్టు. కండక్టర్ అన్న పేరు ఇంద్ర అన్న. ఇప్పటివరకు అయితే అన్ని పికప్లు తీసుకోవడం అయితే జరిగింది. సర్వీస్ అయితే కస్టమర్లను అయితే దగ్గరుండి మరి మంచిగా నీట్గా ఎక్కించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అయితే భువనేశ్వర్ పోనీకి రెడీగా ఉన్నాం. మన రాము బాబాయ్ని అడుగుదాం ఎంత దూరం ఉంటుంది అనేది. రాము బాబాయ్ ద్వారా ఇప్పుడు కెప్టెన్ కదా, తర్వాత అయితే రైడ్ చేస్తున్నప్పుడు మనం ఆయనని ఎక్కువ అంటే మనం డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టు. మనం ఓన్లీ క్యాబిన్ రైడ్ ఉంటుంది. ఇప్పుడే బాబాయ్ని అడుగుదాం. మ్యాక్సిమం అయితే 100% బాబాయ్ అయితే ఇప్పుడు చెప్తాడు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది అనేది. బాబాయ్ని నేను అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. బాబాయ్, ఇప్పుడు భువనేశ్వర్ పోవడానికి ఎంత దూరం ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 1150 కిలోమీటర్లు. 1150 కిలోమీటర్ ఉంటుందా?
మామూలుగా ఏ టైంకి రీచ్ చేయగలుగుతావు? మనం 10:30. 10:30. బాబాయ్ ఇప్పుడు మనము అనిల్ అన్న ఎక్కడ స్టార్ట్ అవుతాడు అన్నట్టు రెండో కెప్టెన్? విజయవాడ ఏలూరు నుంచి ఆయన రైడ్ చేస్తాడు. ఏలూరు నుంచి అంటే మినిమం ఎన్ని గంటలు జర్నీ చేస్తారు బాబాయ్ ఒక్కొక్క డ్రైవర్ వెళ్తే? మినిమం 7 to 8 hours. 7 hours. ఒక డ్రైవర్కి 8 hours పడుతుంది. అంటే మామూలుగా రైడ్ చేసే అంత టైం తీసుకుంటున్నాం. బాబాయ్ ఇప్పుడు భువనేశ్వర్ పోవడానికి ఏదైనా మనం రూట్ ఏమైనా చెప్పగలుగుతావా? హైదరాబాద్ నుంచి బయలుదేరి వయా విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, టెక్కలై, ఇచ్చాపురం, కురద, భువనేశ్వర్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన బాబాయ్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రూట్లోనైతే మన ఎక్స్ప్రెస్ లైన్ అయితే పోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన క్యాబిన్ రైడ్ బాబాయ్దే ఉంటుంది. తర్వాత అయితే బాబాయ్ని ఎక్కువ డిస్టర్బ్ చేయం కాబట్టి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. చూడండి మన రాము బాబాయ్ అయితే ఫస్ట్ కెప్టెన్ అని చెప్పవచ్చు. ఇక్కడ కేరళ సుష్మా కాడ్ నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నాం మన జర్నీని అయితే. ఫ్రెండ్స్ సుష్మా కాడ్ అయితే చూస్తున్నారు కదా, 4:20 ఇంతకన్నా ట్రాఫిక్ అనేది అయితే జరిగింది. ఇప్పుడు వర్షం అయితే కొంచెము తగ్గిందనే చెప్పవచ్చు. ఫ్రెండ్స్ హయాత్ నగర్కి అయితే రావడం అయితే జరిగింది. హయాత్ నగర్ బస్ స్టేషన్ ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుందో. బాబాయ్ది చాలా ఎక్స్పీరియన్స్, కాకపోతే మనం పాయింట్ కాడ రావడం కొంచెం లేట్ అవ్వడంతో కొన్ని అడగలేకపోయాను. చూడండి ఎంత స్మూత్గా డ్రైవింగ్ అనేది చేస్తున్నారు. ఐచర్ బాడీ వెహికల్. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు హైదరాబాద్ లాస్ట్ బార్డర్ కాడ ఓఆర్ఆర్ కాడికి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. దీని తర్వాత ఫిలిం సిటీ అయితే ఉండబోతుంది అన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓఆర్ఆర్ అయితే దాటబోతున్నాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్ని ఇప్పుడు మనం అయితే హైదరాబాద్ నుండి భువనేశ్వర్కి అయితే రైడ్లోనైతే మనం హైదరాబాద్ అయితే జర్నీ అయితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే చిట్యాల, నార్కెట్పల్లి, సూర్యాపేట అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఓఆర్ఆర్ రెండు లైన్లు ఉన్నది అన్నట్టు, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్లో అన్నట్టుగా అయితే చూడండి. ఇక కథం ఇప్పటితోనైతే ఇక్కడ మన ఓఆర్ఆర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్ రామోజీ ఫిలిం సిటీ కాడికి అయితే మనము చేరుకున్నామని చెప్పవచ్చు. రామోజీ ఫిలిం సిటీ కాడ ఇక రామన్న డ్రైవింగ్ ఉంటుంది. చూడండి రామోజీ ఫిలిం సిటీ ఒకసారి లొకేషన్ కూడా చూపిద్దాం అన్నట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది. రామోజీ లోగో మనం చాలాసార్లు చూపించాము. రామోజీ ఫిలిం సిటీ మన ఛానల్లోనైతే వేరే దాంట్లోనూ కూడా ఉంటుంది. ఒకసారి మన రైడ్లో కూడా ఒకసారి ఫిలిం సిటీని చూపిద్దాం అన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ టోల్ రోడ్ అయితే ఇక్కడ తుఫ్రాన్పేట కాడ నుండి మన ఆంధ్ర మైసమ్మ గుడి కాడికి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ టోల్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ నుండే మన ఆంధ్ర మైసమ్మ తల్లి గుడి అన్నట్టు. నాగన్న అన్ని దగ్గర ఉండి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అది ఇది మొత్తం మంచిగా నీట్గా చూసుకోవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ హైదరాబాద్ దాటంగానే కోయలగూడెం అని చిన్న ఇది ఉంటుంది విలేజ్. ఆడనైతే మనం వాష్రూమ్ కోసం అయితే ఇక్కడ బస్సును ఆపడం అయితే జరిగింది. మొదటిది అన్నట్టు మినిమం 20-30 సార్లు ఉండొచ్చు మ్యాక్సిమం. ఫ్రెండ్ చౌటుప్పల్ కాడికి అయితే రావడం అయితే జరిగింది. చౌటుప్పల్ ఇప్పుడు ప్రజెంట్ మనం చౌటుప్పల్ బస్ స్టేషన్ కాడికి అయితే ఉన్నాం. చౌటుప్పల్ బస్ స్టేషన్ నుండి అయితే బస్సులు కూడా రావడం జరుగుతుంది. ఇక మన కస్టమర్లు లేపుతూనే ఉన్నారు. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే పతంగి టోల్గేట్ కాడికి అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ టోల్గేట్ కాడికి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే స్పీడ్గానే లేచిందని చెప్పొచ్చు టోల్గేట్ నుండి. చిట్యాల అనేది ఇక్కడ చూడండి, చిట్యాల కింద ఇక్కడ చిన్న ఫ్లైఓవర్ ఉంది. దీనిపైన నుండి అయితే రైల్వేలు పోతూ ఉంటుంది. చిన్న గుహ లెక్క ఉంది, చిన్న చిట్యాల కాడికి అయితే రావడం అయితే జరిగింది మన బస్సు. చాలామంది రైడ్ వేస్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇలాంటి సిగ్నల్ వచ్చినప్పుడు ఇది దేనికి సిగ్నల్ అనేది మాత్రం చాలా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయలేరు. బట్ ఇది ఏంటంటే ఇక్కడ కొంచెము సడన్గా యూటర్న్ అనేది తీసుకుంటారు అన్నట్టుగా ముందుగా మనకు ఒక జాగ్రత్తగా సిగ్నల్స్ అనేది వేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ నగరకల్ టోల్ కాడికి అయితే మనము 6 అంటే మామూలుగా ఇప్పుడు 6 గంటల 2 అవర్స్లోనైతే రావటం అయితే జరిగింది. టోల్గేట్ పనితీరు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం ముందైతే ఒక ట్రక్ పోవటం జరుగుతుంది. గేట్ అయితే కొంచెం స్పీడ్గానే వేస్తున్నది. టోల్గేట్ కాడ నుండి అయితే ఇక చూడండి ఎంత పెద్ద రోడ్ ఉందో, చాలా విశాలంగా ఉంది.
అలాగే 12 రోడ్ మీద నుండి గొర్రెలు కూడా రావడం జరుగుతుంది. చూడండి గొర్రెలు ఎట్లా తీసుకొస్తున్నారో. ఫ్రెండ్స్ ఇగో ఇది మూసి మన సూర్యాపేట ముందు ఉంటుంది బ్రిడ్జ్. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈ వాటర్ అయితే కొంచెం ఫ్లో అనేది తక్కువనే వస్తుంది. ఇదే మామూలుగా మూసి అనే బ్రిడ్జ్ వేయడం అయితే జరిగింది. హైదరాబాద్ నుండి వస్తుంది మూసి. ఇక్కడ ఖమ్మం బైపాస్ కాడన అయితే ఇక్కడ యూటర్న్ తీసుకోవడం జరుగుతుంది. చూడండి ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ అవ్వడంతో అదే రోడ్ మీద మనం ఒక 500 మీటర్ తిరగాల్సి వస్తుంది. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఇప్పుడే ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గానే జరుగుతుందని చెప్పొచ్చు వరకు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా డ్రైవర్లందరూ నడుపుతారన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మామూలుగా సూర్యాపేట నుండి అయితే ఇక్కడ బ్రిడ్జిలు అయితే ఇప్పటికే 3 బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ జరగడం అయితే జరిగింది. ఇక్కడ పక్కన సర్వీస్ రోడ్ నుండి అయితే పోతున్నాం. ఈ గొర్రెలు వస్తున్నవి, మేము కూడా పోతున్నాం. కొంచెం స్లోగానే వెళ్తున్నాం అని చెప్పొచ్చు. రోడ్ ఇప్పుడే బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి బ్రిడ్జ్ పనుల వరకు కూడా కొంచెం స్పీడ్గానే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సూర్యాపేటకు అయితే మనం వచ్చేసాం. ఇదంతా సూర్యాపేట కాడనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్లు మంచిగా ఫ్లైఓవర్స్ పడుతూ ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉంటుంది తర్వాత రైడింగ్ అయితే. ఫ్రెండ్స్ సూర్యాపేటకు అయితే రావడం జరిగింది. ఒకసారి చూడండి సూర్యాపేట అయితే మనము ఇక ఎంటర్ అయితే అవుతున్నాము. డైరెక్ట్ పై నుండి కొడుతుంది. సూర్యాపేటకు అయితే ఇక్కడ కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ అనేది 2 బస్ స్టాండ్లు ఉంటుంది. కాకపోతే మనం ఫ్లైఓవర్ ఎక్కడంతో కొత్త బస్ స్టాండ్ అయితే కొంచెం చూపించలేకపోతున్నాం. పాత బస్ స్టాండ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. చూద్దాం. పాత బస్ స్టాండ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది సిటీ బస్ స్టాండ్గా మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ ఉండటంతో రైట్ సైడ్ అయితే ఉండిపోతుంది అన్నట్టు బస్ స్టేషన్. మనము సూర్యాపేట ఫ్లైఓవర్ మీద నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇక్కడ 7ంటికి అయితే మనము లంచ్ బ్రేక్ అయితే ఇక్కడ డిన్నర్కి అయితే దిగుతున్నాం. చూడండి ప్రజెంట్ సూర్యాపేట టౌన్ కాడ అయితే ఇక్కడ మనము డిన్నర్ బ్రేక్ అయితే దిగడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏమేమి స్పెషల్ ఉంటుందో మనం అయితే ఒకసారి విజిట్ చేద్దాం. హోటల్ని కూడా ఒకసారి విజిట్ చేసి చూద్దాం. కస్టమర్లు కూడా దిగుతున్నారు తిందాం అన్నట్టుగా. హడావుడికి వస్తున్నారు. ఏమేమి తింటారో ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ మనకు కూడా స్పెషల్గా మన నాగ అన్న అయితే ఏం తినిపించబోతున్నాడో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ సాయి కృష్ణ హోటల్ కాడికి అయితే రావడం జరిగింది. సాయి కృష్ణ హోటల్లో పోయి విజిట్ చేద్దాం. ఏమేమి వస్తుందో ఒకసారి. ఇక్కడ స్పెషల్ ఏంటిదో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సాయి కృష్ణ హోటల్ వాళ్ళు అయితే స్టాఫ్కి వేరే రూమ్ స్పెషల్గా మంచిగా ఏసీతోనూ మంచి ఫ్యాన్లతోనైతే స్టాఫ్ తిననీకైతే చాలా చాలా మంచిగా అరేంజ్ చేశారని చెప్పొచ్చు. మన నాగన్న ఉంది కదా, మన అన్ననే మొత్తం ఇక్కడ మాకైతే చూసుకోవడం. చూడండి ఫ్రెండ్స్ స్టాఫ్కి అయితే మంచిగా రైస్ అయితే చాలా రైస్ తీసుకుంటాంలే చాలే ఇంకా మంచిగా ఇలా సర్వీస్ అయితే జీరా రైస్, ఫ్రైడ్ రైస్, మంచిగా కర్రీస్, వెజ్ నాన్ వెజ్ అయితే బాగుంది. పన్నీర్ అయితే చాలా బాగుంది. జీరా రైస్, అందులో పన్నీర్ కర్రీ సూపర్ ఉంది. మహేష్ అన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు. ఈరోజు అయితే నేనైతే ట్రై చేశాను. మన నాగన్న దేవాలని అయితే ఇది తినగలుగుతున్నాం అన్నట్టు. ఫ్రెండ్స్ మన సూర్యాపేట పక్కన అయితే సాయికృష్ణ హోటల్ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ప్రతి ట్రావెల్స్ వాళ్ళు ఇక్కడనే ఈ సాయికృష్ణ హోటల్లో అయితే తినడం అయితే జరుగుతుంది. ఇక వాల్వో 9600 మన ఎక్స్ప్రెస్ లైన్ బస్సు కూడా ఇక్కడనే రావడంతో ఇక బస్సులన్నీ ఈడనే అంటే మామూలుగా అన్నం తిననీకైతే ఇక్కడనే పోయేవారు అందరూ. ప్రతి ఒక్క ట్రావెల్స్ కూడా దిగాల్సిందే తప్పదు. ఇది బాగుంది కూడా మంచిగా కరెక్ట్ టైంకి తింటాం అన్నట్టు. 7ంటికి 7:30కి అయితే ఇక్కడ ఆగి డిన్నర్ బ్రేక్ అయితే ప్రతి ట్రావెల్స్ వాళ్ళు ఆగి తినడం అయితే చాలా చాలా బాగుంది. నాకు నచ్చింది. ఓకే ఫ్రెండ్స్ సూర్య పక్కన ఉండేటోళ్ళు అయితే విజిట్ చేయండి. హోటల్ సాయి కృష్ణ కాడ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడే నల్ల కొండగూడెం అయితే మనం దాటాము. నెక్స్ట్ మనము ఎప్పుడో 6th క్లాస్లో చదువుకున్న రామంతాపురం అని ఆ చిన్న విలేజ్ అయితే ఇక్కడైతే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. మనము తెలంగాణ ఆంధ్ర బార్డర్ అన్నట్టు. ఇప్పుడు చూడండి దీనికైతే మీకు చూపించబోతున్నాను. ఇదే ఇక్కడ నుండే తెలంగాణ ఎండు. ఇక్కడ చూడండి బోర్డు మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ఇది గూడవాడ అని. ఇక్కడ అయితే తెలంగాణ కంప్లీట్గా ఇక్కడితో ఎండ్ అవుతున్నాం. ఇప్పుడే మనము ఏపీ బార్డర్లోనకైతే పోతున్నాం. స్వాగతం సుస్వాగతం కూడా పలుకుతుందని మనకు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇక చూడండి అంత చెక్ పోస్టులు. ఇక్కడ మన ఆంధ్ర ఇప్పటి నుండి ఏపీలో అవుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం పోతుంది ఇక్కడ అంటే ఆంధ్ర నుండి మొత్తం ఇక విజయవాడ ఉంటుంది. విజయవాడ మొత్తం టౌన్ అక్కడ కృష్ణా బ్యారేజీ మళ్ళీ కనకదుర్గమ్మ మాత అవి మ్యాక్సిమం ట్రై చేద్దాం. లైటింగ్స్ అయినా కనీసం
ఎందుకంటే మన జర్నీ నైట్ అవ్వడంతో కొన్ని చూపించకపోవచ్చు, కానీ మ్యాక్సిమం 100% కనిపించేంత వరకు లైట్లను కూడా కవర్ చేసేంత ట్రై అయితే చేద్దాం. మొన్ననే మన ఎక్స్ప్రెస్ లైన్కి అయితే ఫోకస్ ల్యాంపులు మంచి లైటింగ్స్ అనేది వేయించడం చూపించాం కదా, అంతకుముందు వీడియోలో అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్ ఎంత నీట్గా, కింద చిన్న చీమ పోయినా కూడా కనిపిస్తుంది, అంత నీట్గా ఉంది. లైటింగ్ అనేది మాత్రం ముందు రోడ్డు మీద ఏదో చిన్న చిన్న పురుగులు జరుగుతున్నాయి చూడండి, అవి కూడా కనిపిస్తుంది. అంటే లైటింగ్ అనేది ఎంత మంచిగా వేయించడం జరిగిందో ఒకసారి చూడండి. ఇలా ఉంటుంది అన్నట్టు. చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కదా మన రాము బాబాయ్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కాబట్టి చూడండి. నేనైతే మరి ఏది కోరి ఇదే రైడ్కి రావడానికి కారణం అదే. చిల్లపల్లి కూడా అయితే మనం వచ్చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఏపీ బార్డర్ దాటి జగ్గయ్యపేట విజయవాడ కూడా హైవేకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. విజయవాడ పోయే పక్కన చూడండి ఎంత మంచిగా ఫ్రెండ్. లెఫ్ట్ సైడ్ పోతే వైరా. ప్రజెంట్ అయితే మనం చిల్లకల్లు కాడికి అయితే రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ నుండి ఈ రూట్ నుండి పోతే వైరా అటు పోతాం అన్నట్టు. మనం ప్రజెంట్ అయితే తెలంగాణ దాటి ఆంధ్రలో మొట్టమొదటి టోల్గేట్ అయినటువంటి చిల్లకల్లు టోల్గేట్ కాడికి అయితే రీచ్ అవ్వడం అయితే జరిగింది. మామూలుగా ఇప్పుడు టైం వచ్చేసి 8-10 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడు చిల్లకల్లు టోల్గేట్ మొట్టమొదటి టోల్గేట్ కాడికి అయితే వచ్చాం. టైం 8-18 నిమిషాలు అవుతుంది. ఒకసారి టైంని కూడా మీకు చూపిస్తాను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది టోల్గేట్. ప్రజెంట్ అయితే మనము చిల్లకల్లు టోల్గేట్ కాడికి రావడం జరిగింది. ఇది టోల్గేట్ అన్నట్టు, ఇది 3వది అన్నట్టు. ఇంకా మనం భువనేశ్వర్ టౌన్కి అయితే చేరుకుంటాం. జస్ట్ మనకు మామూలుగా అయితే ఈ టోల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. గేట్ అయితే ఇది స్పీడ్గా ఉంది, పైన ఉంది కాబట్టి 100% స్పీడ్గానే లేస్తుంది. రైట్ పోతూనే ఉంది మొత్తానికైతే బండి. మన ఎక్స్ప్రెస్ లైన్ పేరుకు తగ్గిన డ్రైవర్ రామన్ అయితే డ్రైవింగ్ మాత్రం అదే లెవెల్లో చేస్తుండ్రు ఫ్రెండ్స్. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ పోతే నందిగామ వస్తుంది. ఇక్కడ కింద నుండి బ్రిడ్జ్ కింద నుండి ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో కనుక కీసర గుట్ట ఉన్నట్టు ఇక్కడ కీసర ఊరు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అగ్గోక మందు దొరుకుతుందని రోడ్ల మీద చాలామంది సిట్టింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ ఫస్ట్ ఇప్పుడు మనం చిలకలూరు టోల్గేట్ దాటిన తర్వాత ఇక్కడ సత్యమ్మ తల్లి అని చాలా ఫేమస్ గుడి అన్నట్టు. ఇది ఎందుకంటే మామూలుగా మనకైతే మన ఆంధ్ర మైసమ్మ మన రామోజీ ఫిలిం దాటినాక ఎలా ఉన్నాం, ఇక ప్రతి లారీ వాళ్ళు ఆపి దండం పెట్టి కొబ్బరికాయ పట్టుకొని ఈడ నుండి అయితే ప్రతి వాళ్ళు పూజ కూడా చేయించుకుంటారు లారీ వాళ్ళు. ఇది ఫ్రెండ్స్ సత్యమ్మ గుడి అనేది. టోల్ ప్లాజా ముందు ఉన్నదని కూడా ఒక టోల్గేట్ అయితే ఇక దగ్గరలో వచ్చేసింది. అది మన తెలంగాణలో అయితే కీసర గుట్ట ఉంది కదా, ఇక్కడ కీసర అనే గ్రామం ఉంది అన్నట్టు. అక్కడ కీసర టోల్గేట్, ఇప్పుడు టోల్గేట్ రాబోయే టోల్గేట్ కీసర టోల్గేట్. అక్కడ రోడ్డుల మీద కుక్కలతో ఫైటింగ్ చేస్తుండే, ఎందుకంటే ఇక్కడ చౌక అయిపోయింది అన్నట్టు. ఇక అదేందో మీకు తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ టర్నింగ్లోనైతే మున్నేరు నది అనేది ఉన్నది. ఇది కృష్ణా నదికి ఉపనది అన్నట్టు. ఇది మొత్తం చూడండి, మనకి ఏంటంటే నైట్ పూట ఏమి కనిపిస్తలేదు. ఇదంతా మున్నేరు నది అనేది. ఇది ఎప్పుడు చాలా డేంజరస్ అన్నట్టు, ఎప్పుడు పొంగి పొర్లుతుందో ఏమో అనేది కంప్లీట్గా అయితే తెలియదు. ఇది మనం కీసర టోల్ ప్లాజా ముందే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చూడండి ఒకసారి లైట్లతో అయితే కొంచెం వాటర్ అయితే మెరుస్తుంది, బట్ అంత క్లియర్గా అయితే కనిపిస్తలేదు. కానీ మళ్ళీ ఇక చూడండి వాటర్ అయితే కనిపిస్తుంది లైట్గా. చూడండి ఇది మున్నేరు వాగు అన్నట్టు. ఈ బ్రిడ్జ్ చాలా చాలా డేంజరు. 2012లో ఒకసారి అయితే కొంతమంది స్కూల్ పిల్లలు కూడా ఇన్సిడెంట్ అనేది జరిగింది, మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. చూడండి మున్నేరు వాగు అంటారు దీనికి, కృష్ణా నది ఉపనది అన్నట్టు. చాలా మిల్క్గా లైట్తో అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చే టోల్గేట్కి ఫ్రెండ్ ఇదో ఇంకో టోల్గేట్ అయితే వచ్చేసింది కీసర. చూడండి కీసర ఎలా ఉందో. మేము పెద్ద ట్రక్ వచ్చినా ఏది వచ్చినా కూడా పోయేటట్టు బాగానే ఉంది, చాలా విశాలంగానే ఉంది. చూడండి ఇక కొన్ని ఇప్పుడు విజయవాడ దగ్గర పోతున్నాం కదా, కొన్ని చూడగలని సంఘటనలు కూడా ఉంటుంది. మీరే చూసుకోవాలి, మీరే ఇక దాన్ని చూసుకొని ఆనందిస్తారో బాధపడతారో అది మీకే వదిలేస్తున్నాను. చాలా జరుగుతున్నాయి అన్నట్టు రోడ్ల పక్కన. కీసర టోల్ కూడా మంచిగా నీట్గా లేచిపోతుంది. ప్రజెంట్ మన ప్రయాణం ఇప్పుడు విజయవాడ, ఇది 4వ టోల్ అన్నట్టు. మొత్తం టోల్ గేట్లు మొత్తం మనం 4కే రీచ్ అయినాం. అంటే పరిటాల ఊరు గురించి చెప్పడం కారణం ఏంటంటే, ఆంజనేయ స్వామి స్టాచ్యూ అంటే ఈ పరిటాల ఊరు మన తెలంగాణ ఆంధ్రలోనైతే అత్యంత ఎత్తైన విగ్రహం అన్నట్టు. ఆంజనేయ స్వామి విగ్రహము ఇంత హైట్గా అంటే మా మినిమం
ఒక 140-150 అడుగుల విగ్రహం అన్నట్టుగా అయితే చెప్పడం అయితే జరిగింది. అప్రాక్సిమేట్లీ మనకైతే కరెక్ట్గా తెలియదు. 100+ అయితే పరిటాల ఊరు అని చిన్న ఊరు. ఇంత పెద్ద ఆంజనేయ స్వామి ఉండటం. భద్రాచలం కూడా ఇటువైపే పోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ గోదావరి నీళ్ళని చూడండి, ఇట్లా కింద మస్తు ఫ్లోయింగ్ పోతుంది. ఇక్కడ పట్టుసీమ ద్వారా అయితే ఈ రెండింటిని కలపడం అయితే జరిగింది. ఇక్కడ గోదావరి నీళ్ళను మళ్ళీ కృష్ణా నదిలోకి మలపడం వీడనే జరిగింది పట్టుసీమ ప్రాజెక్ట్ ద్వారా. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత పెద్దగా అట్లా ప్రవహిస్తుంది నీళ్ళు. కొంచెం లైట్లు ఉండకపోవడంతో కనిపిస్తలేదు, అక్కడైతే కనిపించింది క్లియర్ కట్గా. కరెంటు తయారు చూడండి, పొగగొట్టం నుండి ఎలా పొగ వెళ్తుందో చాలా చాలా పొగ వెళ్తుంది. ఇది నేషనల్ అన్నట్టు థర్మల్ పవర్ లెక్క అయితే ఇక్కడ అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మనం విజయవాడ ఎంట్రన్స్ కాడికి వచ్చాం. ఇక నెక్స్ట్ మన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ మన టెంపుల్ మొత్తము కనిపించేంత వరకు లైట్స్ అయినా చూపించగలుగుతాం. ఇప్పుడైతే మన వీడియోను అయితే మీరు స్కిప్ చేయాలి. ప్రజెంట్ అయితే ఇదే విజయవాడ ఫస్ట్ ఎంట్రన్స్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. మనం కనుక హైదరాబాద్కి ఎంటర్ అయితే అవుటర్ రింగ్ రోడ్ ఎలాగో వీడియో చూడండి పెద్దగా కమాన్తో పేరు అయితే రాయటం అయితే జరిగింది. ఫ్రెండ్స్ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అయితే మనం ఇప్పుడు ఎక్కబోతున్నాము. చూడండి ఇటు లెఫ్ట్ సైడ్ అయితే మనం టెంపుల్ మొత్తం చూపిస్తాను అన్నట్టు. ఫ్లైఓవర్ కనకదుర్గమ్మ కృష్ణా నదికి లెఫ్ట్ సైడ్ అయితే మనకు టెంపుల్ కూడా చూపించబోతున్నాం. కనకదుర్గ ఫ్లైఓవర్ అయితే చాలా పెద్దగానే ఉందని చెప్పొచ్చు. చూడండి ఎలా రౌండ్ ఉందో. నెక్స్ట్ టెంపుల్ కూడా వస్తుంది, టెంపుల్ని కూడా చూద్దాం మనం. మన ఫ్లైఓవర్ మీద ఉండటంతో అన్నీ కనిపిస్తుంది అన్నట్టు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అయితే మామూలుగా అయితే ఎట్లా ఉందంటే చుట్టూ ఒక రౌండ్ మన ఎట్లా చందమామ ఆకారంలోనైతే ఉంది. ఇది మాత్రం ఇదో కనకదుర్గమ్మ టెంపుల్ రోడ్ అన్నట్టు. చూడండి ఘాట్ రోడ్ ఎంత మంచిగా కొండలపైన ఎలా ఉందో, మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే రోడ్ ఎలా ఉందో అలా అయితే వేయడం అయితే జరిగింది. కానీ అంతకంటే పైన గుట్టల పైన కూడా మన మినీ తిరుపతి ఎలా వెళ్తామో అలా ఉందన్నట్టు. ఒకసారి చూడండి చాలా బాగుంది అన్నట్టు టెంపుల్ అనేది. ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది. అమ్మవారు అయితే ఇక్కడనే ఉంటారు, చెప్తా ఉంటారు కదా మినిమము. చూడండి మొత్తం టెంపులే అన్నట్టు, చాలా అద్భుతంగా ఉంది అన్నట్టు. గుట్ట పైన అంటే సత్రాలు అన్నీ మంచిగా ఉన్నవి. ఇది ఫ్రెండ్స్ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్. మన బాబాయ్ హైదరాబాద్ నుండి అయితే డ్రైవింగ్ అయితే చేస్తూ ఉండి చూడండి. ఇంత కూడా డ్రైడ్ అనేది కాలేదు, చాలా చాలా నీట్గా చాలా స్మూత్గా చాలా మంచిగా అయితే బస్సును అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. విజయవాడ స్పెషల్ మన కనకదుర్గమ్మని అయితే మొత్తం చూపించినట్టయితే మ్యాక్సిమం కవర్ చేశాను. ఫ్లైఓవర్ అంటే కనకదుర్గమ్మ తల్లి పేరు మీదనే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్. చూడండి మన విజయవాడ పైన కింద నుండి పైనుండి రైలు కింద నుండి మనం పోతున్నాం. చూడండి రైలు అంటే మామూలుగా బొగ్గు రైలు అయితే పోవడం జరుగుతుంది. చూడండి రైలు కింద నుండి కూడా కొంచెం మంచి నీట్గా కనిపిస్తుంది. ఈ లైన్లన్నీ రైలు లైన్లు అన్నట్టు 3 లైన్లు ఉన్నాయి అన్నట్టు మొత్తానికి. ఇప్పుడు మనము విజయవాడ బస్ స్టేషన్ కాడికి అయితే చేరుకున్నాం. ముందు ప్రైవేట్ ట్రావెల్స్ పోతుంది. ఫ్రెండ్స్ నేను బాబాయ్ అయితే క్యాబిన్ రైడ్ చేస్తున్నాము ఇద్దరం. ప్రజెంట్ అయితే చూడండి చాలా చాలా బాగుంది. చాలామంది ఇక్కడ విజయవాడ వచ్చేసరికల్లా చాలామంది డ్రాపింగ్ ఒక పికప్లు అనేది అయితే జరిగింది అన్నట్టు. ఇప్పుడు మనం మొత్తం ఒడిశా బార్డర్ వరకు మ్యాక్సిమం కవర్ చేసేద్దాం. ఇక్కడితో అయితే మన హైదరాబాద్ విజయవాడ హైవే అయితే కంప్లీట్ అయిపోతుంది. మన తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఎలా ఉన్నదో అలాగైతే ఈ వరకు అయితే మన హైవే అయితే హైదరాబాద్ విజయవాడ హైవే. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం కలకత్తా చెన్నై హైవే అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అన్నట్టు. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో వేరే కలకత్తా చెన్నై రోడ్కి అయితే పోతున్నాం. విజయవాడ హైదరాబాద్ వేరే కలకత్తా పోయే రూట్ అన్నట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం లెఫ్ట్ సైడ్లో పోతే కోల్కతా, భువనేశ్వర్, విశాఖపట్నం, రాజమండ్రి. రైట్ సైడ్ ఆర్టీసీ సెంటర్ అంట. విన్నారు కదా, మన బాబాయ్ కూడా చెప్పడం జరిగింది, కొంచెం మెన్షన్ చేస్తుంది. చాలా చాలా మనకు గైడెన్స్ కూడా చెప్తుంది. కాకపోతే ఆయన డ్రైవింగ్ ఉండటంతో ఆయన డిస్టర్బ్ చేయకుండా మనకు తెలిసిన విషయంలో మనము కొన్ని ఇక్కడ మన నాగన్న కూడా నాకు దగ్గరుండి మరి చెప్పడం అయితే జరుగుతుంది. కస్టమర్లు అయితే చేతులు ఆడుతూనే ఉన్నారు. వస్తారు వాళ్ళే.
వచ్చి ఇక్కడ పికప్ అనేది చేసుకుంటున్నాం కొంతమంది డ్రైవర్లకు. రెండో కెప్టెన్ అయినటువంటి ఇది అనిల్ అన్న అయితే ఎంట్రీ ఇవ్వబోతుండు. చూడండి, చూస్తుంటే మనల్ని సరిగా చూసుకుంటూ చూడు ఆర్ఆర్ కూడా వేయడం జరిగింది మా బాబాయ్. అన్న హాయ్ అన్న. ఇక అన్నయ్య అయితే వచ్చేసాడు. నెక్స్ట్ రైడ్ అయితే అనిల్ అన్నయ్యతోనే ఉండబోతుంది. విజయవాడ బెంచ్ సర్కిల్ అయితే మనం దాటిపోతున్నాం. హార్ట్ ఆఫ్ విజయవాడ అన్నట్టు. ప్రజెంట్ విశాఖపట్నం నుండి మనం భువనేశ్వర్ అయితే వెళ్తున్నాం అన్నట్టు. గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే బ్రిడ్జ్ కింద నుంచి పోతే మనకు రైట్ సైడ్న ఉంటుంది అన్నట్టు. ఇక్కడ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం హైవే పక్కనే ఉన్నది కాబట్టి దగ్గరనే ఉన్నది అనేది రోడ్డు మీదనే ఉన్నట్టుగా చూపించడం అయితే జరిగింది. కోటిపాడు టోల్గేట్ కాడికి అయితే రావడం జరిగింది. 5వ టోల్గేట్. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి నెక్స్ట్ వచ్చేది ఒట్టిపాడు టోల్గేట్ కాడికి అయితే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ టోల్గేట్ చాలా ఒక ఇల్లు కట్టినట్టే ఉంది. చాలా సింపుల్గా. కోల్కత్తా 1223 కిలోమీటర్ అని ఇక్కడ రాయడం అయితే జరిగింది. బొమ్మలూరు టోల్ ప్లాజా కాడికైతే వచ్చేస్తున్నాం. ఇప్పుడు బొమ్మలూరు టోల్ ప్లాజా అయితే చాలా పెద్దగానే ఉందని చెప్పవచ్చు. మనం మాత్రం ఇప్పుడు ప్రజెంట్ చూపించడం కూడా జరిగింది. కాలాపర్రు టోల్ ప్లాజా కాడికైతే రావడం అయితే జరిగింది. కాలాపర్రు టోల్ ప్లాజా అయితే ఒకసారి చూడండి, చాలా నీట్గా మంచిగా పైననే రూమ్లు ఉన్నట్టుగా అయితే ఉంది. కాలాపర్రు టోల్ ప్లాజా మనం కౌంటర్లోకి అయితే ల్యాండ్ అవుతున్నాం. రెండో ల్యాండ్ ఇక్కడ కూడా బాగానే స్పీడ్గానే వర్క్ అవుతుంది. అంటే మన బస్సులో అయితే చాలా ఇది ఉన్నట్టుగా ఉంది. రీఛార్జ్తోనైతే ఉంది. ఫ్రెండ్స్, మనం ఎక్స్ప్రెస్ లైన్ అయితే రెండో బస్సు కూడా పాట పాడడానికి ఇక్కడనే ఆపడం అయితే జరిగింది. చూడండి, అక్కడ కస్టమర్లు కూడా స్పీడ్గా రావడం అయితే జరుగుతుంది. ఇక మన అనిల్ అన్న అయితే అక్కడ తిరుగుతుండు మామూలుగా. ఎక్స్ప్రెస్ లైన్ వాల్వో 9600 అన్నట్టు మనదే ఎక్స్ప్రెస్ లైన్. ఇప్పుడు మనం పోతున్నది ముందు హైటెక్ బస్సు. ఇదేమో హైటెక్, ఇది ఓన్లీ స్లీపర్. మనది వచ్చేసి స్లీపర్ అండ్ సీట్. ఫ్రెండ్స్, కలపరుగు కాడ నుండి అయితే మన ఇప్పుడు అనిల్ అన్నయ్య అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు డ్రైవింగ్ రెండో కెప్టెన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా బాగుంటుంది ఇక్కడ రైడు. ఏంటంటే అన్నతోనే మనం కొంచెం మాట్లాడుకుంటూ పోతూ ఉంటాము. డైరెక్ట్ అన్ననే కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు. ఇటు నుండి మనకు రాజమండ్రి నుండి ఇక మొత్తం అటు మనకు ఎక్కువ తెలియదు. అన్నయ్య రోజు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకు కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం అయితే అవుతుంది. ఇప్పుడు అన్నయ్య డ్రైవింగ్ మాత్రం ఉంటుంది. ఇంతసేపు రామ్ బాబాయ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడైతే మన అనిల్ అన్నయ్యతోనైతే రైడ్ స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు అనిల్ అన్నయ్య అయితే ఇక స్టార్ట్ చేస్తున్నాడు రైడ్ అయితే. రాజమండ్రి విశాఖపట్నం కోల్కత్తా రూట్ అయితే ఇటు నుండే స్టార్ట్. మనమైతే నల్లజర్ల టోల్గేట్ కాడికి అయితే రావడం జరిగింది. నల్లజర్ల టోల్గేట్ ఒకసారి చూడండి, చాలా పెద్దగా విశాలంగా రోడ్లు అయితే ఉన్నవి. మనం ప్రజెంట్ నల్లజర్ల టోల్గేట్ కాడ ఒకసారి చూడండి, లారీలు ఎలా పార్క్ చేసుకున్నారో. చాలా లారీలు అయితే మనకు నైటే ఎక్కువ పర్మిషన్ ఉంటుంది కాబట్టి మనది మొత్తం నైట్ జర్నీ మాత్రమే ఉంటుంది. ప్రజెంట్ అయితే నల్లజర్ల కాడ అయితే చినుకులు అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే చూద్దాం వర్షంలో ఎలా ఉంటుందో మన రైడు. నల్లజర్ల కానుండి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. హైపర్లు కూడా ఆన్ చేసాం. ఇక రైడ్ చూద్దాం మనమైతే. ఫ్రెండ్, ఇది వచ్చేసి దేవరపల్లి ఇక్కడ లారీ పార్కింగ్ కానుండి ఇటు లెఫ్ట్ సైడ్ మన ఖమ్మం అయితే పోవచ్చు అన్నట్టు. చూడండి, లారీ పార్కింగ్ ఉంటుంది, చాలా పెద్ద యాడ్ అన్నట్టు. ఇది ఖమ్మం రోడ్డు మనకు లెఫ్ట్ సైడ్న. ఇది చూడండి, లారీ అసలు పార్కింగ్ మామూలుగా ప్లేస్ ఇవ్వలేదు కదా, చాలా పెద్ద యాడ్ అన్నట్టు. చూడండి, బాగుంది అన్నట్టు. ఇక్కడనే మన దేవరపల్లి నుండి రైట్ సైడ్న పోతే కొవ్వూరు దారి అటు పెట్రోల్ బంక్ నుండి అయితే కనిపిస్తుంది కదా, అటు కొవ్వూరు దారి అన్నట్టు అయితే వస్తుంది రైట్ సైడ్ నుండి. ఇప్పుడు మనము టోల్గేట్ అయితే వచ్చేస్తుంది కదా, చూడండి ఇక్కడనే మనము కొవ్వూరు కూడా రైట్ సైడ్ నుండి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ అయితే రాజమండ్రి మనము గోదావరి బ్రిడ్జిని అయితే ఇక దానికి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఫ్రెండ్, ఇక్కడ కొవ్వూరు టోల్ ప్లాజాలో అంతా మహిళల స్టాఫే ఎక్కువ ఉంటారు అన్నట్టు.
మొత్తం చాలా బాగుంది అన్నట్టు. ఇంకా మన ఏంటంటే మహిళలు కూడా ఇంత నైట్ పూటలో కూడా ఇట్లా డ్యూటీ చేయడం అయితే చాలా ఆనందకరమైనట్టుగానే చెప్పవచ్చు అన్నట్టు. బాయ్స్కి తక్కువ ఏం కాదు, మహిళలు కూడా అన్నట్టుగా అయితే ఇక్కడైతే మంచిగానే ఉంది అన్నట్టు. అందరూ టోల్ ప్లాజాలో మొత్తం లేడీసే ఉండటం అయితే విశేషం. మనం కొవ్వూరు టోల్ ప్లాజా దాటంగానే ఇప్పుడైతే ప్రజెంట్ రాజమండ్రి గోదావరి గట్టు పైన అటువంటి మనం ఫ్లైఓవర్ మీదకి అయితే పోతున్నాం. బ్రిడ్జి, ఆ బ్రిడ్జి అయితే 3 కిలోమీటర్ ఉంటుంది దాదాపుగా. ఇప్పుడు మనమైతే ఎంటర్ అవుతున్నాం. ఒకసారి కొంచెం మనకైతే వాటర్ అయితే కనిపిస్తుంది అటు ఇటు. ఇదంతా గోదావరి అన్నట్టు. బ్రిడ్జ్ 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది, చాలా పెద్దగా ఉంది. మంచిగా రావడానికి ఒక దారి, పోవడానికి అంటే 1 లైన్ హైవే లెక్కనే ఉన్నవి, దీనికి దానికే ఉన్నది. ఇటుగా వాటర్ కనిపిస్తుంది. కొంచెం చిన్న వర్షం రావడంతో గ్లాస్ అయితే కొంచెం ఇదే చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మంత్ వినాయక చవితి ఉండడంతో పెద్ద వినాయకులు అయితే ట్రక్స్లో వేసుకొని పోవడం కూడా జరుగుతుంది. గోదావరి అయితే చాలా పెద్దగా ఉంది. 3 కిలోమీటర్ అయినటువంటి గోదావరి బ్రిడ్జి ఇది. పద్మావతి ట్రావెల్స్ని అయితే మనం క్రాస్ చేస్తున్నాం. బాయ్ పద్మావతి. గోదావరి అనేది ఒకసారి చూడండి. అనిల్ అన్నతో పాటు మంచిగా గోదావరి కూడా నీట్గా కనిపిస్తుంది. వావ్, చాలా బాగుంది అన్నట్టు. నేను గోదావరి 3 కిలోమీటర్ అంటే నేను అసలు చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినా, కానీ చూసినాక అనిపించింది వావ్ అన్నట్టుగా. ఒకసారి మనకు ఎందుకో ఇక్కడ దగ్గర నుండి నిలబడి చూసే ఛాన్స్ అయితే లేదు. పక్క నుండి అటు సైడ్ ఇటు సైడ్ నుండి అయితే చూసుకోవచ్చు. చాలా బాగుంది. మీరు కూడా ఈ గోదావరి బ్రిడ్జ్ చూడవచ్చు, బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈడ నుండి ఇక గోదావరి తెలుసు కదా, మన కృష్ణవరం టోల్గేట్ అన్నట్టు. కృష్ణవరం టోల్గేట్ కాడికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆ టోల్ గేట్ నుంచి మళ్ళీ గేట్ అయితే లేవడం ఉంటుంది. చాలా స్పీడ్గా జరుగుతుంది. గూడుకు వెళ్ళాలంటే అన్నవరం ఈడ నుండి లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. ఇది డైరెక్ట్ అన్నవరం టెంపుల్ ఫ్రెండ్స్. కాకపోతే చాలా అసలు లైటింగ్ పేరు అయితే బాగా వస్తుంది. కష్టం, లైటింగ్ ఫుల్గా లేదు. ప్రజెంట్ అయితే నక్కపల్లి టోల్ గేట్ కాడికి అయితే రావడం జరిగింది. చూద్దాం. టోల్ ప్లాజా, వేంపాడు టోల్ ప్లాజా కాడికి అయితే మనం రావటం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే పోరం, మాలం, పాలం, పాత టోల్ గేట్లు ఒకసారి చూడండి. అంటే టోల్ గేట్ అయితే మామూలుగా అయితే తీసేయడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాడికి అయితే రావడం అయితే జరిగింది. ప్రజెంట్ టైమింగ్ అయితే 5 నిమిషాలు అయితే జరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ వచ్చేసినట్టే. ఈడ నుంచి స్టీల్ ప్లాంట్కి రైట్ వైపున వెళ్ళాలి. చూడండి, ఈడ చిన్న ఆర్చి కూడా కనిపిస్తుంది, వైజాగ్ వెల్కమ్ టు అని. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్ రోడ్ అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్ రోడ్ అన్నట్టు, విమానాశ్రయం అన్నట్టు. చూడండి, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్ అయితే ఇదే. ఫ్రెండ్స్, వైజాగ్ క్రికెట్ స్టేడియం అయితే ఇక్కడ ఉంది. చాలా అద్భుతంగా కట్టారు. ఇదే చాలా ఫేమస్ వైజాగ్ ఉన్న ఏకైక క్రికెట్ స్టేడియం. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్. మంచిగా నర్సనపేట టోల్ గేట్ అయితే వచ్చేసాము. శ్రీకాకుళం ఎంట్రన్స్కి ఉంటుంది. నర్సనపేట టోల్ గేట్ కాడికి అయితే మనమైతే చూస్తున్నాం కదా. ఇప్పుడైతే ప్రజెంట్ తెల్లారిపోయింది. అయితే ఇక్కడ మన ఎక్స్ప్రెస్ లైన్ బస్ అనే కాదు, ట్రావెల్స్ లైన్స్ బస్ వాళ్ళకైతే హ్యాండ్స్ అప్ అనే చెప్పొచ్చు. చూశారు కదా, మన బాబాయ్ అయితే ఫస్ట్ రైడ్ చేసి ఆడ వైజాగ్ ఆడైతే దిగడం జరిగింది. అక్కడ అనిల్ అన్నయ్య అయితే డ్రైవింగ్ చేశారు. మళ్ళీ చూడండి, బాబాయ్ ఇప్పుడు 4 అంటే అతను ఎక్కినప్పుడు 12 అంటే మినిమం ఒక్కొక్క మనుషులకి వచ్చేసి 8 గంటల రెస్ట్ ఉంటుంది, పడుకుంటారు. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మరో డ్రైవింగ్ అయితే చేస్తున్నారు. చాలా బాగుంది అన్నట్టు. రైడింగ్లో నాకైతే మంచి అనుభూతిని అయితే కలిగింది. డ్రైవర్లకు కూడా మంచిగా రెస్టారెంట్ టైం అనేది దొరుకుతుంది, మంచిగా ఉంది. చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్యాసింజర్లకు అయితే ఎటువంటి
రిస్క్ లేకుండా అయితే మంచిగానే మనకు కావాల్సిన పికప్ కాడికి అయితే పంపించడం అయితే జరుగుతుందని అయితే చెప్పవచ్చు. పలాస టోల్గేట్ కాడ అయితే బొంగులు వేస్తలేదు, సర్వగేట్ లేకుండా మరి వైరింగ్ గేట్ లేకుండా పలాస టోల్గేట్ అయితే కొంచెం స్లోగానే ఉందని చెప్పచ్చు. ఓకే లేచింది కొని. పలాసలో అయితే జీడిపప్పు 750 రూపాయల కేజీ. పలాసకు స్పెషల్ అన్నట్టు ప్రతిదీ జీడిపప్పు గురించి మాత్రం పలాసలోనే దొరుకుతుంది. మీరు కూడా పోయేటప్పుడు ఎప్పుడైనా పలాస నుండి జీడిపప్పు అయితే తెచ్చుకోండి. మేమైతే ఒక 6 కేజీ తెచ్చుకోవడం జరిగింది. ఆంధ్రలో చిట్ట చివరి టోల్గేట్ అయితే ఇచ్చాపురం టోల్గేట్ దాటినాక మనం ఇక తర్వాత లాస్ట్కి మనం ఒడిశా బార్డర్కి అయితే ఎంటర్ అవుతాం. హైదరాబాద్ నుండి ఏ బస్ ట్రావెల్స్ అయినా వచ్చే ట్రావెల్ అయితే మాత్రం ఇక్కడ ఇచ్చాపురం టోల్గేట్ దాటంగానే ఇక్కడ టిఫిన్ చేసుకున్నానికి హైదరాబాద్ నుండి వచ్చేది న్యూ జగన్నాథ్ ఫ్యామిలీ దాబా కాడికి అయితే అందరూ ఇక్కడ వచ్చి టిఫిన్ అనేది మాత్రం చేసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి మన బస్సే కాదు, షామోలి బస్సు కూడా అంతకుముందు షామోలి బస్సు కూడా ఆగడం అయితే జరిగింది ఫ్రెండ్. న్యూ ఫ్యామిలీ దాబాలో అయితే చాలా అద్భుతంగా అయితే దోశలు అయితే సూపర్ ఉన్నాయని చెప్పొచ్చు. దోశలు వడలు తిన్నాం, బోండాలు అయితే తిన్నాం. నేను అనిల్ అన్న రామన్ అయితే తింటున్నాం, రామ్ బాబాయ్ అయితే తింటున్నాం. ఇక్కడైతే చాలా మంచిగా సర్వీస్ కూడా చాలా మంచిగా నీట్గా చేసుకుంటారు. కస్టమర్లను ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా దగ్గర వచ్చి అడిగి మరి ఇవ్వడం అయితే జరుగుతుంది. న్యూ రెస్టారెంట్ దాబాకు అన్నయ్యనే కళ్యాణ్ అన్నయ్యనే ఇక్కడ మొత్తం కస్టమర్లను మరి దగ్గర నిలబడి అడిగి సర్వీస్ చేయడం అయితే మస్తు ఉంది, చాలా బాగుంది. ఈ హోటల్ కూడా చాలా నీట్నెస్గా ఉంది. దోశలు అయితే సూపర్ అని చెప్పొచ్చు. మళ్ళీ వడ తిన్నాను, బోండాలు తిన్నాను, అన్నీ బాగున్నవి. అన్ని క్వాలిటీ భోజనంతో అయితే అన్నయ్య ఇక్కడ అందరినీ పొద్దుగాల అయితే కడుపు నిండా అందరికీ మంచి భోజనం అందిస్తుంది. థ్యాంక్ యూ అన్నయ్య. న్యూ రెస్టారెంట్ వాళ్ళ కాడ ఉన్నది అయితే చూడండి, పూరి, వడ, బోండా, దోశ చాలా చక్కగా అయితే మంచిగా ఉంది. కడుపు నిండా తినేటట్టుగా దోశలు అయితే అద్భుతంగా వేస్తున్నారు. ఎగ్ దోశ గిట్ట చూడండి, వాళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంది అన్నట్టు. హోటల్ని కూడా చాలా క్లీన్గా ఉంచడంలో వీళ్ళే చాలా సాటి అని చెప్పొచ్చు. తిన్న వెంటనే అప్పటికప్పుడే క్లీనింగ్ చాలా నీట్గా ఉంది. కింద ఏమాత్రం దుమ్ము గిట్ట లేకుండా చాలా నీట్గా అయితే అప్పటికప్పుడు తీసేసి మనకైతే మంచి భోజనాన్ని అందిస్తున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అని కూడా చెప్పొచ్చు. చాలా బాగుంది హోటల్ అయితే. ఏం పేరు బ్రో నీ పేరు? నితీష్ దాస్ అయితే దగ్గర నుండి కళ్యాణ్ అన్నతో పాటు మంచి మన ఇంకో వాల్వో బస్సు కూడా ఇక్కడనే ఆగినాం. హైదరాబాద్ ప్రతి బస్సు ఇక్కడనే ఆగుతాయి అన్నట్టు మ్యాక్సిమం. ఓల్వో బస్సు అయినా సరే ఇక్కడ షామోలి బస్సులు కూడా ఇవన్నీ ఆగినాయి. న్యూ రెస్టారెంట్ అయితే చాలా అద్భుతంగానే మంచి సర్వీస్ అయితే అందించారని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇక మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయితే జర్నీ అయితే మొత్తం అయిపోతున్నట్టే. లాస్ట్ ఆంధ్రదే ఇది మన బార్డర్ కాడికి అయితే చూపించడం అయితే జరుగుతుంది. చూడండి, అంటే ఏపీ బార్డర్కు అయితే ఇలా ఉంది చూడండి. లాస్ట్లో ఇచ్చాపురం అయితే టోల్గేట్తోనైతే అయిపోతుంది కాబట్టి చూడండి లాస్ట్ మూమెంట్ అన్నట్టు. ఇక నెక్స్ట్ మనం ఒడిశాలోకి వెల్కమ్ ఒడిశా అన్నట్టు అప్పలకేద్దాం అన్నట్టు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒడిశాలో అనేక గ్రామాలు, చిన్న గ్రామాలు అయితే చాలా పేర్లు ఉన్నాయి. మనకైతే పెద్ద సిటీ బరన్పూర్ అయితే తెలుసు. బరన్పూర్ సిటీ అంటే కొంచెం అటు ఇటు కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి మనకు ఎట్లా నార్కెట్పల్లి టోల్ ఎట్లా ఉంటుందో అలాగా బరన్పూర్ అయితే వైపు అయితే వెళ్తున్నాము. ఆ తర్వాత మనకు వచ్చేసి ఇటు అయితే మనము రీచ్ అయిపోతున్నాం అన్నట్టు. ఫ్రెండ్ ఒడిశా సర్కార్ అయితే చూడండి ఓఎస్ఆర్టీసీ బస్ అయితే కొత్తగా లాంచ్ అయితే చేశారు కదా. ఇక మిగతా తడికలు కూడా చూపిస్తాను. ఈ ఒక 15-20 బస్సులు లాంచ్ చేసినట్టు వేరే రాష్ట్రాలు లాంచ్ చేయలేదు. మిగతా తడికలను కూడా చూపిద్దాం. మనం సండే పోవడంతోనైతే ఇక్కడ సేమ్ మనకు ఎట్లా సండే సంత ఉందో ఇక్కడ కూడా సంతనే. ఆదివారం ఇక్కడ కూడా చాలా మొత్తం ఇట్లా సంత పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అంటే మన దగ్గర కొన్ని దుక్కుల బంద్ ఉంటుంది, కొన్ని దుక్కులు అయితే ఇట్లా సండే లెక్క సంతలు అయితే ఉంటుంది. మా ఊర్లోనైతే పక్క ఆదివారమే నడుస్తుంది అన్నట్టు. ఇక్కడ కూడా మా ఊరు సంత లెక్కనే అనిపించింది. కాకపోతే ఇక్కడ దొరికే సంతలో ఏముందంటే మొత్తం కూరగాయలంతా అప్డేట్కి చెందినట్టే ఉన్నట్టు. పెద్ద ఉల్లిగడ్డలు, పెద్ద వంకాయలు అయితే బాగా నిజంగా పెద్దగా ఉన్నాయి అన్నట్టు.
చూడండి సేమ్ మన ఊర్లో కనుక ఎట్లా అమ్ముతామో అట్లానే ఉంది. ఆదివారం పోవడంతోనైతే ఇట్లా జరిగింది అన్నట్టు మనకు సంతతోనైతే. మనమైతే ఎప్పుడో చదువుకున్న చదువులో అయితే చిలక సరస్సు ఉప్పు నీటి సరస్సు అని అయితే మనం అనుకోవడం అయితే జరిగింది కదా. అదే ఉప్పు నీటి సరస్సు చిలక సరస్సు అయితే రైట్ సైడ్న మనకు కొండలలో గుట్టలలో కనిపిస్తుంది కదా. ఆ సరస్సునే ఇక మనకు ప్రజెంట్ అయితే చిలక సరస్సు అంటాము, ఉప్పు నీటి సరస్సు. ఇది మనం ఎప్పుడో చదువుకున్నదే. ఇట్లా మనం పోతున్న దాడి ఒడిశా రాష్ట్రంలోనైతే ఉంది. ఇది రెండవ అతిపెద్ద సరస్సు అన్నట్టు. చూడండి ఎంత నీట్గా పడుతుందో, లైట్గా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఉప్పు నీళ్ళు ఉండటంతో ఎక్కువ పంట పొలాలు అనేది పండడం అనేది తక్కువ అవుతుంది. దానివలన ఈ ఒడిశా వాళ్ళు బయట పోయి బతకాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళ కోసం చాలానే చేస్తుందని కూడా చెప్పొచ్చు. అక్కడ ప్రభుత్వం మారడంతో వీళ్ళకు కొంచెము అయితే అభివృద్ధి అయితే కొంచెం నాకైతే కనిపించింది. ఈడ ఒకటి మనం చూసుకోవాల్సింది ఉంది. దీన్ని రంభా ఘాట్ అని అంటారు. రంభా ఘాట్ అంటే ఇది చాలా డేంజర్గా ఉంటుంది. ఎట్లా అంటే మన శ్రీశైలం వెళ్తుంటే ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అన్నట్టు. అంతకంటే చాలా డేంజర్గానే ఉంది, ఇంకా హైట్గానే ఉన్నాయి అన్నట్టు. దీన్ని బట్టి మనం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సైలెంట్గానే చూస్తూ ఉంటే విషయం ఏంటంటే ఇక్కడ ఊర్లో చెరువు ఉన్న వాళ్ళకే పిల్లనిస్తారంట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ సాంప్రదాయం అనేది ఒకటి ఉందంట. సో చెరువులో స్నానం చేసుకొని మామూలుగా ఉంటుంది అన్నట్టు. చెరువు లేకపోతే వీళ్ళకు పిల్లని కూడా ఇయ్యరట. చాలా గమ్మత్తుగా ఉన్నది వీళ్ళ సాంప్రదాయం అయితే. ఇక్కడ ఉప్పు నీళ్ళు ఉండటంతో కొన్ని పంట పొలాలు అయితే పండుతలేదు. అంతకుముందే చెప్పుకుంటాను మ్యాక్సిమం, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. చెరువు లేకపోతే ఆయనకు పిల్లలైతే జిల్లాకు ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగ రోజులు కదా ఎలా చెప్తున్నారు. రొంప ఘాట్ అయితే రావడం జరిగింది. చూడండి ఎట్లా పోతుందో. రోడ్ అంతా రొంప ఘాట్ని అయితే మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఎందుకంటే కొంచెం ముందు అయితే రోడ్ అయితే మన ఆంధ్ర తెలంగాణ రోడ్డు ఉన్నంత నీట్గా ఉండాలని మనం మామూలుగా తెలుసుకున్నాం. ఇప్పుడు చూద్దాం లైవ్లో. మంచి గుర్తాలు అయితే మంచి లభిస్తున్నాయి. అయితే ఒడిశా అయితే చాలా డెవలప్మెంట్ అని చెప్పేసి. అయినా వాళ్ళకి ఇంకా కొన్ని అలవాట్లు అనేవి పోగొట్టుకోలేదు. ఒడిశా వాళ్ళు ఇక్కడనే ఉండి మంచిగా నీట్ రంభా ఘాట్ అయితే ఇక చూడండి. ఇంకా ఎట్లా అవుతుంది చాలా అంటే ఎట్లా డౌన్ అయితే అయితే ఒక లెవెల్ చేయకుండా నిజానికి అయితే లేదు. అన్ని పగులు ఉన్నాయి. కొంచెం అంత ఎందుకంటే ఇక్కడ గాలి ఎక్కువ ఉంటుంది అన్ని కాబట్టి దాని ద్వారా ఈ రోజు మనం చిత్తు రోడ్డు వేసినా కూడా పగులు వచ్చినాయంటే ఆలోచించాలి. ఒకసారి ఒడిశా వాళ్ళని కూడా చూద్దాం. ముందు బండి కూడా నడిపిస్తున్నారు వీళ్ళైతే. ఫ్రెండ్స్ ఇక్కడ భుజాల పైన ఇలా ముడుపులు కట్టుకొని పోయే వాళ్ళంతా మన పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే వీళ్ళు కోరికలు కోరుకుంటూ పోతున్నారంట. పెళ్లి కాని పిల్లలు అయితే పెళ్లి అవ్వాలని, పెళ్లి అయిన వాళ్ళైతే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరాలన్నట్టుగా అయితే వీళ్ళు ఇలా ముడుపులు కట్టుకొని పోతున్నారట. ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో అందరూ పోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు కాలినడకన ఇంత దగ్గరలో పోతాం కాదు, చాలా 100 కిలోమీటర్ అయితే ఇట్లానే నడిచిపోతున్నారు. గుడి ఉండటము 100 కిలోమీటర్ దూరంలో ఉంది. అయినా సరే వాళ్ళు 100 కిలోమీటర్ జస్ట్ 1 డే 2 డేలోనైతే నడిచి వాళ్ళంతా దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేస్తారంట. అంటే మామూలుగా ఫస్ట్ కోరిక కోసమే నడుచుకుంటూ పోతారు. తర్వాత వాళ్ళు వేరే వెహికల్లో అయితే వచ్చేస్తారంట. మన శ్రీశైలం కూడా ఏం పనికిరాదు. శ్రీశైలం కంటే డేంజర్ ఉన్నాయన్నట్టు. ఆడ చెరువు సముద్రము ఉప్పు నీటి సరస్సు అని చెప్తాం కదా, అది సముద్రం కూడా టచ్ అవుతుంది. చిలక సరస్సు చూడండి, ఇది మొత్తం సముద్రం అన్నట్టు చిలక సరస్సు. ఇందాక మీకు చిలక సరస్సు అని సరిగ్గా చూపించగలుగుతాయి కదా. ఇప్పుడు చూడండి చిలక సరస్సు ఎంత పెద్దగా ఉందో. అట్లాగే రైలు కూడా మంచిగా వచ్చేస్తుంది సరస్సు కానుండే. ఇక చూద్దాం మనం. మంచి ఒకేషన్తోనే వస్తుంది రైలు కూడా. ఇది బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిపోయిన రైలు చాలా డేంజర్ రోడ్ అయితే ఉంది. ఇది శ్రీశైలం కాదు కదా, ఇంకొక శ్రీశైలం కూడా ఉంటుంది. అంత ఉంటుంది ఇక్కడ అయితే ఒక రకంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ర్యాంప్ ఎలా ఉందంటే ట్రైన్ కూడా పోతూనే ఉంది. ట్రైన్ మామూలుగా ఏంటంటే మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి ర్యాంప్ ఇట్లా
ఎంతసేపు దగ్గర ఉన్నప్పుడు ట్రైన్ రాలేదు. వీళ్ళు చూడండి వీళ్ళ పాత గొడుగులు ఎలా ఉందో. అయితే మనం సినిమాలో చూసినటువంటి గొడుగును అయితే చూసాం, కానీ అది ట్రైన్ చూడటంతో ఇదైతే కొంచెం మిస్ అయిపోయినా అనుకోవచ్చు. ఉన్న కొద్దిగానే చాలా అలర్ట్గా ఉన్నారు డ్రైవర్లు. లంబా చాలా డేంజర్గా అయితే ఉన్నారు. ప్రజెంట్ అయితే ఒడిశా డెవలప్మెంట్ కోసం అయితే ఇప్పటి ప్రభుత్వం అయితే చాలా కృషి చేస్తుందని అనవచ్చు. ఎందుకంటే వాళ్ళ స్కూళ్ళు కూడా ఆదివారం స్పెషల్ క్లాసులు జరపడం జరుగుతుంది ఫ్రెండ్. ఇప్పుడైతే కేజ్పూర్ టోల్గేట్ అయితే రాబోతుంది. మనం కేజ్పూర్ టోల్గేట్ వరకు అయితే వచ్చేసాం. ఒడిశా కేజ్పూర్ టోల్గేట్ ఇప్పుడే మనం చేసుకోవడం జరిగింది. ఇంకా మన భువనేశ్వర్ చూడడానికి కొంచెం డ్యామేజ్ 1 అవర్ పడుతుంది మనకైతే. ఇప్పుడైతే కేజ్పూర్ టోల్ ప్లాజా అయితే రావడం జరిగింది. చూద్దాం. ఊరి జగన్నాథ్ కాడికి అయితే జగన్నాథ్ కాడికి అయితే మహిళలు చిన్నపిల్లలు కూడా పోతున్నారు. చూడండి ఇక్కడ బస్సు ఎలా ఉంటుంది. కాసేపు నీళ్ళు అయితే చూడండి. ఒకసారి అయితే మనం చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. కానీ ఇంత దూరం వచ్చి మనం అటెండ్ చేసుకోవాలంటే చాలా ఖర్చుగా కూడింది. కాబట్టి ఏమో ఎవరైనా మనకి లొకేషన్తో వీడియోస్ చేస్తున్నాం అంటే రావచ్చు. చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అయితే. చెత్త దగ్గర లొకేషన్ అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనమైతే భువనేశ్వర్కి అయితే మనమైతే భువనేశ్వర్ 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే పెద్ద పెద్ద కొండలు చెట్లు బట్టి పర్వతాలు చెట్లు అంతా వస్తే చాలా చాలా అందంగా ఉంది. కూడా పెద్ద పెద్ద కొండలు పర్వతాలు యొక్క బాగా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. చాలా సుందరంగా ఉందంటే మనం రీచ్ అవ్వబోతున్నాము. భువనేశ్వర కాడికి అయితే మనం చూడడానికి రావడం వృద్ధా టోల్గేట్ కాడికి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చేసాం. భువనేశ్వర్కి దాదాపుగా ఇదే ఎండింగ్ అనుకుంటా. అదే లాస్ట్ టోల్గేట్ కదండి. ఇదే ఇంకా మనం ఈ లాస్ట్ టోల్గేట్ ఈ టోల్గేట్తో అయితే మనం భువనేశ్వర్ కాడికి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. వృద్ధా టోల్గేట్ ప్లాజా ఇది. టోల్గేట్ కాదు, టోల్ ప్లాజా అంటే ఇది. ఇలా మంచిగా ఎట్లుందంటే లైటింగ్ అని మైకులు వేస్తుంది అన్నట్టు పైనుంచి. సిగ్నల్ కూడా మరి పైనుంచి ఉందా బాగా సైడ్ పక్క నుంచే పెట్టారు ఇది. కానీ మంచిగా లైటింగ్ అయితే మంచి సూపర్గా చూడండి. పైన ఎట్లంటే ఒక రౌండ్ మైక్ లేకుండా ఈ లైటింగ్ అన్నట్టు చాలా బాగుంది అన్నట్టు. చూద్దాం, పూర్తి చేసి చూద్దాం. చూడండి ఇక్కడ కూడా ఇందులో ఏ పంట పండాలంటే మంచిగా కాబట్టి కానీ చెప్పుకుంటానంటే భువనేశ్వర్ అయితే మనం రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ పైన చూడండి రైల్వే లైన్ దగ్గరలో ఉందో చాలా బ్రిడ్జ్ అయితే చాలా అప్డేట్ అయిందని చెప్పేసి ఈ రైల్వే లైన్ ఇక్కడ ఒక రైలు పోతే బాగుంటుంది. ఊరికి పోయేది బాగుంటుంది. మనం ఏ రైలు పోతుంది
ఇప్పుడైతే మనం భువనేశ్వర్లో అయితే కుర్తా టౌన్ అయితే వస్తే లెఫ్ట్ సైడ్ నుండి పోయి రైట్ సైడ్ వెళ్తే కుర్తా టౌన్ అనేది వస్తుంది అన్నట్టు. ప్రజెంట్ అయితే ఉన్నామని చెప్పవచ్చు. భువనేశ్వర ఎంట్రన్స్కి అయితే మనము చేరుకుంటున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ అన్నట్టు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం భువనేశ్వర్. ఇంకా 15 కిలోమీటర్ల లోపల అయితే పోవాల్సి ఉంటుంది. మెయిన్ బస్ స్టాండ్ పోవాలంటే మన కోసమే కొంచెం ఎంట్రన్స్ అయితే అవుతున్నాం అని చెప్పొచ్చు. చూద్దాం మొత్తం. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ముందు డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు హెల్మెట్ ధరించడం అయితే చాలా బాగుంది భువనేశ్వర్లో. మన దగ్గర ఏంటంటే ఒకరమే మనము హెల్మెట్ అయితే ప్రతి డ్రైవ్ చేయము. హెల్మెట్ అయితే చాలా చాలా ముఖ్యం. మీరైతే 100% 99% వ్యక్తులు మాత్రం ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని బైక్ నడపడం అయితే మనము చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అందరి దగ్గర అంటే మామూలుగా బైక్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రతి వాళ్ళు హెల్మెట్ ధరించుకుంటున్నారు. లేదంటే వాళ్ళ హెల్మెట్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఒకసారి చూడండి, హెల్మెట్ అనేది మనకు నిజంగా చాలా డ్రైవ్ సేఫ్గా డ్రైవ్ అంటే 100% అందరూ ఇలా ఉన్నారు. అంటే అంత కొంతమందికైనా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అదే అంటే ఇద్దరు 5 మందిలో ఎవరు ఒకరు ఎక్కువ రావడం లేదు. మిగతా వాళ్ళు మాత్రం అంటే చాలా చాలా బాగుంది. నేను వేసుకోవడం మాత్రం ఉండాలి. కొంతవరకు జరుగుతుంది. ఇంట్లో ఫ్యామిలీ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, బారాముండా బస్ స్టాండ్ కాడికి అయితే మనం ఇప్పుడు చేరుకున్నాము భువనేశ్వర్కి. ఒకసారి అయితే చూడండి, మన రైడ్ అయితే ఇప్పుడు ముగిస్తున్నాము. ఒకసారి మన రామ్ బాబాయ్ కూడా చూడండి ఎంత యాక్టివ్గా కూడా ఇంత కూడా బాబాయ్కి రిస్క్ అనేది కూడా రాలేదు. అంత నీట్గా డ్రైవ్ అయితే చేస్తూ వచ్చాడని అయితే చెప్పవచ్చు. బాబాయ్ స్వయంగా రెండు సార్లు అయితే అంటే 1200 కిలోమీటర్లో 800 ప్లేస్ బాబాయ్ చూడడం అయితే జరిగింది. చూశారు కదా రైట్. ప్రజెంట్ అయితే బారాముండా బస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. పేరు కూడా ఒక రకంగా ఉందా, ముండా అని. అంటే ఉన్నదే ఆ పేరు ఇక్కడ. మళ్ళీ ముండా అంటే ఎవరికైనా మనోభావాలు దెబ్బతినవద్దు. ఇక్కడ బస్ స్టేషన్ పేరే బారాముండా అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని అయితే ఇప్పుడు మనము ముగియబోతున్నాము. ఇక కొంచెం సేపట్లో ఒక 5 మినిట్స్ అయితే కంప్లీట్గా రైడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ భువనేశ్వర్కి హైదరాబాద్ చేద్దాం రివర్స్. నెక్స్ట్ ఏముంటుందంటే షోర్ ప్లాగా లేకుండా అక్కడ ఉన్న విశేషాలను చూపిద్దాం అన్నట్టుగా అయితే చేయడం అయితే జరుగుతుంది. వీడియోని అయితే లైక్ చేసి మళ్ళీ మరోసారి చెప్తున్నానని అనుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, బారాముండా బస్ స్టేషన్ కాడికి అయితే వచ్చేసాం. చూడండి, మన MGBS బస్ స్టేషన్ హైదరాబాద్లో కాక భువనేశ్వర్లో అయితే బారాముండా బస్ స్టేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు భువనేశ్వర్లో అయితే ఉన్నాము. బారాముండా బస్ స్టేషన్ కాడికి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం డ్రాపింగ్ అనేది ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. మన నాగన్ అయితే చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడో. నేను ఇప్పటికే మొత్తం రైడ్ మొత్తం తిరిగి వచ్చినా కూడా అన్న అందరినీ మంచిగా పలకరించి అందరినీ మాట్లాడించి అందరి లగేజ్ని అయితే తీయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం బారాముండా బస్ స్టేషన్కి అయితే కంప్లీట్గా చేద్దాం. మన రైడ్ కూడా ముగిద్దాం. చూశారు కదా మన రాము బాబాయ్ని. బాబాయ్ 2 రైడ్లు అయితే వేయడం అయితే జరిగింది. మినిమం 900-800 కిలోమీటర్లు అయితే రైడ్ చేశారు. బారాముండా బస్ స్టేషన్ ఒకసారి విజిట్ చేద్దాం. ఫ్రెండ్, బారాముండా బస్ స్టేషన్కి అయితే ఒకసారి విజిట్ చేద్దాం. ఎలా ఉంటుందో ఒకసారి మొత్తం లోపల కూడా ఒకసారి చూద్దాం. ఆటోలు అయితే బీభత్సంగా ఉన్నాయి. బస్సులు కూడా నేను అన్నా కదా తడికే బస్సులు. తడికలు అనేది ఇలా ఉన్నాయి అన్నట్టు. ఒడిశా బయట పంపించేదేమో Volvo 9600, మిగతాదేమో ఇలా తడికా బస్సులు అయితే పక్కన రాసుకుంటారు. ఒకసారి బస్ స్టేషన్ కూడా విజిట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా మన ఒడిశా భువనేశ్వర్ బస్ స్టేషన్లో అయితే ఇక్కడ బస్సులకు సర్వీసింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు. ఒక బస్సుకు వచ్చేసి 250 రూపాయలు తీసుకొని ఇక్కడ బస్సు మొత్తం సర్వీసింగ్ అనేది చేసి ఇచ్చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా చేస్తున్నారో. చాలామంది చేసి మనకు బస్సు మినిమం 1 గంటలోనే కంప్లీట్గా రెడీగా మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఇచ్చేస్తారన్నట్టు.
ఫ్రెండ్స్ చూడండి, వీళ్ళు ఎవరి వరకు వాళ్ళది మంచి నీట్గా అయితే చేయడం అయితే జరుగుతుంది. చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇక్కడ. అసలు బాయ్స్ అయితే చెప్పొచ్చు, వాటర్ కొట్టి చాలా నీట్గా ఒక్కొక్క బస్సుకి 9 మంది బట్టి ప్రతి బస్సును చేయడం జరిగింది. ఇది వాల్వో బస్సు కూడా చేయడం జరిగింది ఇప్పటికే. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇక్కడ. అయితే ఆర్టీసీ బస్సులోనే మొత్తానికైతే మన రైడ్ని అయితే సక్సెస్ఫుల్గా అయితే మనం కంప్లీట్ చేసినాం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. 1200 కిలోమీటర్లు అయితే మనం రైడ్ మొత్తం కంప్లీట్ చేయడం అయితే జరిగిందని చెప్పవచ్చు. రైడ్ని అయితే ముగిస్తున్నాను. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక మనం ఏం చేయలేము. మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రావాలంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.